అసెంబ్లీలో ఎప్పుడు అనుకోని విధంగా మాక్ అసెంబ్లీ అయితే మినిస్టర్ నారా లోకేష్ గారు అయితే కండక్ట్ చేశారు. కాన్స్టిట్యూషన్ డే రోజు ఆంధ్రప్రదేశ్ పిల్లలందరికీ అసలు అసెంబ్లీలో ఏం జరిగిద్దో చూపియడానికి స్కూల్స్‌లో ఉన్న పిల్లలందరినీ ఫిల్టర్ చేసి చాలామంది పిల్లలు 175 మెంబర్స్‌ని తీసుకొచ్చి అసెంబ్లీలో ఎలా జరిగిద్దో ఆళ్ళకి చూపియాలని చెప్పి తీసుకొచ్చారు. ప్రస్తుతం మనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సో ఎలా అనిపిస్తుంది అసలు పవన్ కళ్యాణ్ రోల్ ప్లే చేయడం అంటే మామూలు మాటలు కాదు. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఒక్క మాట అటు ఇటు అయినా ఫ్యాన్స్ ట్రోల్ ఎక్కువ జరిగిద్ది. ఎలా అనిపించింది? ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి రోల్ నేను చేస్తున్నాడు చాలా భయం వేసింది. అయితే అంత పెద్ద రోల్ నేను పోషించగలనా అని నాకు అనిపించింది. తర్వాత టీచర్స్ కొంచెం ఇన్స్పైర్ చేస్తే నేను ఆయన రోల్కి సరిపోతానని నాలో నేను సెల్ఫ్గా ఇన్స్పిరేషన్ తీసుకొని ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను మాట్లాడాను. అక్కడైతే నాకు ఏ నియోజకవర్గం నుంచి వచ్చారు? అసలు ఎలా ఫిల్టర్ చేశారు? ఏ ఊరు నుంచి వచ్చారు? నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. విశాఖ ఈస్ట్ నుంచి. అక్కడ మా నియోజకవర్గం నుంచి ఒక క్విజ్ కాంపిటీషన్ ఎస్ఏ పెట్టి అందులో నెగ్గి నేను ఇక్కడికి రావడం జరిగింది. అంటే అసెంబ్లీలో అడుగు పెడతాము అని అనుకున్నావు ఎప్పుడైనా, లేకపోతే ఇలా ఊరికే వచ్చేసా? నేను ఎప్పుడైతే అసెంబ్లీలో అడుగు పెడతానో సీఎం గారిని చూస్తానని కూడా నా ఇంత చిన్నతనంలో చూస్తాను ఎప్పుడూ అనుకోలేదు. ఫస్ట్ టైం లైవ్ ఎక్స్పీరియన్స్ చేశాను నేను సీఎం గారిని. అంటే 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది సీఎం గారికి. ఆయన్ని నేను చూస్తానని ఎప్పుడు అనుకోలేదు నేను. ఈ మాక్ అసెంబ్లీ ద్వారా ఏం నేర్చుకున్నావు? మాక్ అసెంబ్లీ ఎలా జరుగుతుంది, అక్కడ కమ్యూనికేషన్స్ ఎలా ఉంటాయి, అటుపక్క పార్టీకి ఇటుపక్క పార్టీకి కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ప్రజల కోసం ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారో మొత్తం అన్ని పిన్ పాయింట్గా మొత్తం నాకు తెలిసింది. హూ ఇస్ యువర్ ఫేవరెట్ పొలిటీషియన్? మై జగన్. ఓ గుడ్, అపోజిషన్ అన్నమాట. సో అపోజిషన్కి ఏదైనా క్వశ్చన్ చేసావా అసెంబ్లీలోకి వచ్చినప్పుడు? అంటే నేను ఆన్సర్ ఇచ్చాను, వాళ్ళు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇచ్చాను. అంటే ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకుంటున్నావు? యాజ్ ఎ పొలిటీషియన్ జగన్ అంటే ఇష్టం ఉన్న పాలిటిక్స్కి రావాలనుకుంటున్నావా, లేకపోతే వేరే స్ట్రీమ్ ఏదైనా తీసుకొని డాక్టరో ఇంజనీరో అవ్వాలనుకుంటున్నావా? నేను పాలిటిక్స్లోకి రావాలనుకుంటున్నాను. అంటే ఐ లైక్ జగన్, బట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ ఏదో ఒక చిన్నది ఆయన మీద గౌరవం పెరుగుతుంది. అంటే ఆయన స్పీచెస్ విని ఆయన స్పీచెస్ ముందు నుంచి విన్నాను. తక్కువ టైంలో ఎక్కువ ప్రాధాన్యతను సంపాదించుకున్నారు. రాజకీయ అనుభవం ముందు అతనికి లేకపోయినా రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఎలా ప్రాధాన్యత సంపాదించుకుని నేను అలాగే రాజకీయాల్లోకి రావాలి, ఆ ప్రాధాన్యత నేను కూడా సంపాదించుకోవాలి. జగన్ అంటే ఎందుకు అంత ఇష్టం? జగన్ అంటే ఆయన స్కూళ్ళకి అంటే లాస్ట్ ఇయర్ అంటే వాళ్ళు ఉన్నప్పుడు రూలింగ్లోని స్కూల్ అనేది బాగా డెవలప్ చేశారు. అది నాకు చాలా నచ్చింది. అందుకే నేను అంటే జగన్ అంటే ఇష్టం కాదు, ఆయన చేసిన పనులు నాకు ఇష్టం, జగన్ ఇష్టం కాదు. అంటే మరి అపోజిషన్ పార్టీ జగన్ రోల్ తీసుకోకుండా ఎందుకు డిప్యూటీ సీఎం రోల్ తీసుకున్నావు? అదంటే ఇంకా ఎక్కువ సూట్ అయ్యేదేమో కదా. అంటే బికాజ్ యూ లైక్ జగన్, ఇంకా విలీనం అయ్యేవాడివి కదా క్యారెక్టర్. నేను అటుపక్క ప్రతిపక్ష పార్టీ తీసుకుందాను, కానీ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు చూసిన తర్వాత అటుపక్క ఇటుపక్క వెళ్తేనే బాగుంటుంది అనిపించింది నాకు ఎక్కువగా. అందుకే డిప్యూటీ సీఎం కింద నేను రోల్ ప్లే చేశాను. థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ ఫ్యూచర్. సో ఇది ఇక్కడ పరిస్థితి. నాకు జగన్ అంటే ఇష్టం అని చెప్పి ఒక విద్యార్థి అయితే చెప్తున్నారు. తను ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా అయితే పవన్ కళ్యాణ్ రోల్ అయితే ప్లే చేశాడు. సో ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ ప్రసాద్తో అథా మొహమ్మద్, RTV అమరావతి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.